ఆచి చికెన్ మసాలా. బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలి స్టేట్మెంట్ ను మరోసారి మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అమ్మాయి స్టేట్మెంట్ ను పోలీసులు ఇప్పటికే 2 సార్లు రికార్డ్ చేశారు. బాధితురాలు వయసుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బర్త్ సర్టిఫికెట్స్ ను పోలీసులు పరిశీలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు అమ్మాయి తల్లిదండ్రులు సర్టిఫికెట్ సమర్పించారు. జీహెచ్ఎంసీ రికార్డులను సైతం పోలీసులు పరిశీలించారు. అమ్మాయి వాంగ్మూలం ఆధారంగా మొయినాబాద్ ఫామ్ హౌస్, నానక్రామ్గూడలోని సర్వీస్ అపార్ట్మెంట్లకు వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఇక భగీరథ్ మొబైల్ సిగ్నల్ చివరిగా కరీంనగర్ లోని మేనమామ ఇంట్లో చూపించడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతని ఆచూకీపై విచారణ చేశారు. బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలి స్టేట్మెంట్ ను మెజిస్ట్రేట్ ముందు మరోసారి రికార్డ్ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అమ్మాయి స్టేట్మెంట్ ను పోలీసులు ఇప్పటికే 2 సార్లు రికార్డ్ చేశారు. బాధితురాలి వయసుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బర్త్ సర్టిఫికెట్స్ ను సైతం పోలీసులు ఇప్పటికే తనిఖీ చేయడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు ఆసుపత్రిలో అమ్మాయి జన్మించినట్లుగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ ని తల్లిదండ్రులు సమర్పించడం కూడా జరిగింది. జీహెచ్ఎంసీ రికార్డులను సైతం పోలీసులు పరిశీలించారు. అమ్మాయి వాంగ్మూలం ఆధారంగా మొయినాబాద్ ఫామ్ హౌస్, అలాగే నానక్రామ్గూడలోని సర్వీస్ అపార్ట్మెంట్ కి వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. ఇక దీంతో పాటు భగీరథ్ మొబైల్ సిగ్నల్ చివరిగా కరీంనగర్ లోని మేనమామ ఇంట్లో చూపించడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతని ఆచూకీపై విచారణ చేపట్టడం జరిగింది. బండి భగీరథ కేసుకి సంబంధించి మెజిస్ట్రేట్ ముందు మరోసారి వాంగ్మూలం నమోదు చేయాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. స్టేట్మెంట్ ని రికార్డ్ చేయాలని చెప్పి పోలీసుల నిర్ణయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డీటెయిల్స్ ఏంటి? మరోసారి పోక్సో బాధితురాలు స్టేట్మెంట్ కి పోలీసులు రికార్డ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఒకసారి భరోసా సెంటర్ లో బషీరాబాద్ పోలీసులు వాంగ్మూలం తీసుకున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ తనపై భగీరథ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తన స్టేట్మెంట్ ఇవ్వగా నిన్న తెలంగాణ హైకోర్టులో ఈ అమ్మాయి మైనరా మేజర్ అనే అంశం కోర్టు ప్రస్తావనకు వచ్చింది. వాదనలు సాగాయి కాబట్టి అసలు క్రాస్ వెరిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా బషీరాబాద్ పోలీసులు మళ్లీ తెప్పించుకొని ఈ రోజు పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే ఈ 4 చోట్ల అఫెన్స్ జరిగిందంటూ బాధితురాలు తల్లి కంప్లైంట్ లో మెన్షన్ చేసిందో ఆ 4 చోట్ల కూడా బషీరాబాద్ పోలీసులు వెళ్లి అక్కడ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొయినాబాద్, నానక్రామ్గూడ, హైదరాబాద్ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ అఫెన్స్ జరిగింది, వేధింపులకు పాల్పడ్డారంటూ తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చోట 3 చోట్లకు వెళ్లినటువంటి పోలీసులు 3 వైపుల నుంచి కూడా అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు కోర్టులో నిన్న 2008, 2010కి చెందినటువంటి 2 డేట్ ఆఫ్ బర్త్ కి చెందిన సర్టిఫికేట్ అని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడంతో ఇది ఎక్కడ జారీ అయింది, అసలు ఈ మైనర్ బాలిక ఎక్కడ జన్మించింది అనే దాన్ని కూడా పోలీసులు వెరిఫై చేసినప్పుడు హైదరాబాద్ ప్రెగ్నెంట్ హాస్పిటల్లో ఈ బాలిక జన్మించిందనే తాలూకా వివరాలను కూడా సేకరించారు. జిహెచ్ఎంసీ రికార్డు సైతం బషీరాబాద్ పోలీసులు పరిశీలించారు. భరోసా సెంటర్ లో రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ తో పాటు మరోసారి బషీరాబాద్ పోలీసులు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. మెజిస్ట్రేట్ ముందు ఈ స్టేట్మెంట్ ని ఈసారి రికార్డ్ చేయబోతా ఉన్నారు బషీరాబాద్ పోలీసులు. బాధితురాలు వయసుపై తీవ్రమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలో బర్త్ సర్టిఫికేషన్ సైతం పోలీసులు పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ప్రెగ్నెంట్ ఆసుపత్రిలో ఈ మైనర్ బాలిక జన్మించినటువంటి సర్టిఫికేట్ సైతం బాలిక తల్లిదండ్రులు ఇప్పటికే పోలీసులకు ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి వాటన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇటు భగీరథ్ విషయానికి వస్తే ఈ కేసు నమోదైన తర్వాత భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడు అనే దానిపై పోలీసులు వెరిఫై చేసినప్పుడు కరీంనగర్ జ్యోతినగర్ లో తన మేనమామ ఇంట్లో చివరిసారిగా భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనేది పోలీసులు సిగ్నల్ ద్వారా గుర్తించి భగీరథ్ మామకు నోటీసులు అందజేసి
రెండోసారి నోటీసులు ఇచ్చి ఈ రోజు 15వ తేదీన పేట బషీరాబాద్ పోలీసుల ముందు హాజరవ్వాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు అటు భగీరథ్ గానీ ఇటు మేనమామ గానీ ఎవరు కూడా హాజరు అవ్వలేదు, హాజరు అవుతున్నాను, హాజరు అవ్వట్లేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు షేర్ చేయలేదు. మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో ఐటమ్ నెంబర్ 74 గా లిస్ట్ అయినటువంటి కేసు మరి కాసేపట్లో విచారణకు రాబోతా ఉంది. నిన్న రెండు వైపుల నుంచి వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఈ రోజు అమ్మాయి మైనర్ అనడానికి ఎలాంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తారు, ఎలాంటి వివరాలు ఈ రోజు కోర్టుకు అందజేయబోతా ఉన్నారు, కోర్టుకి ఆ నివేదిక అందించిన తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే దానిపై కూడా హైకోర్టులో టెన్షన్ నెలకొంది. మరోపక్క స్పెషల్ టీమ్స్ ని భగీరథ్ కోసం ఏర్పాటు చేసి త్వరలో అతన్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలనే ఒక ప్రయత్నాలు పోలీసులు చేస్తా ఉన్నారు. ఒక పక్క హైకోర్టులో, మరో పక్క పోలీస్ స్టేషన్ లో, మరో పక్క భగీరథ్ ఈ రోజు పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు హాజరు కాకపోవడంపై మాత్రం పోలీసులకు కొంత టెన్షన్ నెలకొంది. ఇప్పటికే పోక్సో చట్టంలో ప్రభుత్వం పోలీసులు కలిసి వ్యవస్థల్ని మేనేజ్ చేశారు, అందుకే భగీరథ్ ని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారంటే ఒక వ్యతిరేకత పెరుగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ ని బట్టి ఆ తర్వాత భగీరథ్ పైన తీసుకునేటువంటి చర్యలపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజు కోర్టు ఒకవేళ భగీరథ్ కి రిలాక్సేషన్ కల్పించి అమ్మాయి మైనర్ మేజర్ అని తెలిసేంత వరకు భగీరథ్ ని అరెస్ట్ చేయకూడదు, అప్పటి వరకు పోలీసులకు నిందితుడు సహకరించాల్సి ఉంటుందని ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా పోక్సో కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేది లేదు అంటూ కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు మరి కాసేపట్లో జరగబోయేటువంటి విచారణ సందర్భంగా ధర్మాసనం ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతోంది అనే దానిపై కొద్దిసేపట్లో ఈ ఇష్యూతో ఒక కంక్లూడింగ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంటే రవితేజ ఇటు రాజకీయ పరంగా కూడా అనేక విమర్శలు ఎదుర్కోవడానికి కారణమైందని చెప్పుకోవచ్చు ఈ కేసు. సోషల్ మీడియాలో కూడా తీవ్ర విధంగా చర్చ కూడా జరుగుతుంది. అంటే భగీరథ్ పైన కేసు నమోదవుతుందా లేదా, ఏ విధమైన చర్యలు ఉంటాయని చెప్పి. మరి ఇప్పుడు అమ్మాయి స్టేట్మెంట్ ని మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేసిన తర్వాత ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? మొదటిసారి ఈ కేసు పేట బషీరాబాద్ పోలీసులకు వివరాలు అందజేసినప్పుడు 74, 75 బిఎన్ఎస్ చట్టంలోని కొన్ని సెక్షన్లని ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఆ తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్ వద్ద తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు భగీరథ్ అనే ఒక విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో తెలియజేసింది. కాబట్టి సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 కింద పోలీసులు మరో పోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని ప్రకారంగా ఈ కేసు విచారణ చేపడతా ఉన్నారు. నిన్న హైకోర్టులో కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున కోర్టులో బండి భగీరథ్ తండ్రి ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కాబట్టి ఈ కేసులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాడు అనే ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మంత్రి కొడుకు అయితే ఏంటి ఆధారాయ ఆ అమ్మాయి మేజర్ అనడానికి లేదా మైనర్ అనడానికి ఆ ఆధారాలు రేపు ప్రొడ్యూస్ చేయండి, రేపు దీనిపైన వాదనలు విందాము అంటూ కూడా కోర్టు ధర్మాసనం ఈ విషయాన్ని అందరూ చూస్తుంటే అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి ఇది రాజకీయ పరమైనటువంటి కేసు కంటే కూడా బండి సంజయ్ కుటుంబ కేసు కిందకి మాత్రమే కోర్టు భావిస్తా ఉంది. ఎందుకంటే పొలిటికల్ చేస్తున్నటువంటి ఒత్తిడి కానీ, పొలిటికల్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కానీ భగీరథ్ దొరకట్లేదు, తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తా ఉన్నారు, కేసుని పక్కదో పట్టిస్తా ఉన్నాడు అంటూ కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలని పెద్దగా కోర్టు పరిగణలోకి తీసుకోండి. కాబట్టి కోర్టు మెట్లెక్కినప్పుడు కోర్టు హాల్లో ఏ రకమైనటువంటి ఆధారాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ అమ్మాయి మైనరా మేజరా అనే తాలూకు వివరాలు సమర్పించినప్పుడు వాటిని పరిశీలించిన తర్వాతే ధర్మాసనం దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో సింగిల్ బెంచ్ పైన ఐటమ్ నెంబర్ 74 రీచ్ అయిన తర్వాత నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ అమ్మాయి మైనర్ అని పూర్తిగా ప్రూవ్ చేసేందుకు అన్ని రకాల ఆధారాలతో ఈరోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకి హాజరయ్యి ఆ అమ్మాయి గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పుడు స్టేట్మెంట్, ఆమె ఇప్పుడు ప్రెసెంట్ వయసు కూడా మైనర్ అమ్మాయి అంటూ మాత్రం మెజిస్ట్రేట్ ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ వివరాలు అందజేసి కోర్టు మెజిస్ట్రేట్ ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చినటువంటి వాదనలు విని అంగీకరిస్తే మాత్రం బండి భగీరథ్ పైన పోక్సో చట్టం అమలయ్యి అతను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మైనర్ అని తేలకుండా అమ్మాయి మేజర్ అని తేలితే మాత్రం ఈ పోక్సో కేసుని రద్దు చేసి అనంతరం వేరే కేసుపై ప్రొసీడింగ్స్ సాగేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ హైకోర్టు పై ఆధారపడింది కోర్టు ఏ నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉందా అనే టెన్షన్ నెలకొంది. అసలు పోక్సో చట్టంలో నిందితుడికి రిలీఫ్ దొరికితే మిగతా నిందితులందరూ కూడా ఈ తరహాలోనే తమకు రిలీఫ్ కావాలి అంటూ కూడా కోరేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈరోజు ధర్మాసనం ప్రకటించేటువంటి నిర్ణయం మాత్రం కీలకంగా మారబోతా ఉంది. థ్యాంక్ యూ రవితేజ్.